మేడం వైపు పోతున్నాను. చౌదరి మేడం అన్న మీరు కూర్చు బాగున్నాం మా మేడం గారు మీరు ఫోటోలు తీసుకుంటున్నామా మేడం చాలా సంతోషకరంగా ఉన్న మా జల్లికట్టు అనేది అంతకుముందు ఎప్పుడు టీవీలోనే చూసేవాళ్ళం. చాలా హ్యాపీగా చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సంక్రాంతి అంటే మొదటి రోజు భోగి మంటలు, రెండో రోజు పెద్దలకి బట్టలు పెట్టుకోవడం అండ్ మూడో రోజు కనుమ గోమాతను పూజించుకోవడం, ఇలాగా ఆవుల్ని అంతా కూడా జల్లికట్టు అంటాం. సో ఇది చూడడానికి ఇంత దూరం రావడం జరిగింది. అండ్ అవన్నీ కలర్ఫుల్ గా డెకరేట్ చేసి వాటికి ఒక పట్టం కట్టి ఫొటోస్ అన్ని పెట్టి అవి తీసుకుంటే అది ఒక అవార్డు లాగా యూత్ ఫీల్ అయ్యి వాళ్ళందరూ కేరింతలు కొడుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని గోవుల్ని పూజించాలి ప్రతి దేవాలయంలో అంటూ 2680 టెంపుల్స్ లో గో పూజ చేయడమే కాకుండా నర్సరావుపేటలో ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్లి పూజ చేయడం అనేది భవిష్యత్ తరాలకి మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన గోమాతని మనం ఎలా పూజించుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా నా పిల్లల కోసమే వచ్చారు. మా బాబు కానీ, పాప, నా మేనకోడలు, మా అన్నయ్య, వదిన, మా హస్బెండ్ అందరం కూడా రావడం జరిగింది. సో ఎక్కడికి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఆవును పరిగెత్తడం చూస్తూ.
నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే అంటున్నాను కదా, టీవీలో చూసి ఈ రోజు ఆనందపడ్డా, ఈ రోజు నేరుగా చూసి ఆనందపడాలని ఇంత దూరం రావడం జరిగింది. పైనుంచి బాగుంది కానీ కింద అంత ధైర్యంగా వాళ్ళు ఎదురెళ్ళి ఆవుల్ని ఆపి వాటి ఏమంటారు పవర్ ని తగ్గించి ఆ తలలో ఉన్న కలర్ఫుల్ బోర్డ్స్ అని వాళ్ళు తీసుకోవడం అనేది బాబోయ్ వాళ్ళ ధైర్యానికి థాంక్స్.